కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినాయి. బీజేపీతో పాటు ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి కూడా 12 సంవత్సరాలు పూర్తయినాయి. సో ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో పరిస్థితి ఏమిటి? దేశం ప్రగతి పథం వైపు వెళ్తోందా? లేదు, చాలామంది ఈ మధ్యకాలంలో విమర్శిస్తున్నట్టుగా దేశంలో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయి ఒకటి, ఆర్థికంగా అలాగే వ్యవస్థాపరంగా కూడా దేశం చాలా దెబ్బతింటోంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? జేపీ గారు, మీ అసెస్మెంట్ ఏమిటి? మనకి ఇంగ్లీష్లో సామెత చెప్తారు, గ్లాస్ ఇస్ హాఫ్ ఫుల్ అని చెప్పాను. చూసే కోణం బట్టి సగం గ్లాస్ నిండిందని చెప్పి సగం గ్లాస్ ఖాళీగా ఉందని చెప్పచ్చు. నా దృష్టిలో 3 కోణాల నుంచి చూడాలి రమేష్. మొట్టమొదటిది ఆర్థిక వ్యవస్థ. జేమ్స్ కార్విల్ అని చెప్పని 1992లో బిల్ క్లింటన్కి అమెరికాలో ఆయన క్యాంపెయిన్ మేనేజర్, ఎన్నికల నిర్వహణలో ఆయన నిర్వహించారు. ఆయన ఒక ఓటు పెట్టాడు ఆయన ఆఫీస్లో, క్యాంపెయిన్ ఆఫీస్లో, పార్టీ ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నప్పుడు అభ్యర్థి ఆఫీస్లో, ఇట్స్ ద ఎకానమీ స్టూపిడ్ అని చెప్పాను. అరే మూర్ఖుడు, మిగతావన్నీ వదిలేసాయి, ఆర్థిక వ్యవస్థ అని చెప్పాను. నరేంద్ర మోదీ ఆయన ప్రభుత్వం 100% దాన్ని నమ్మినట్టు కనిపిస్తాం. కాబట్టి ప్రధానంగా ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు ఆర్థిక వ్యవస్థ విషయంలో. సరే, రకరకాలుగా చెప్పచ్చు, ఎందుకంటే రాజకీయ కోణం నుంచి వాస్తవాలతో సంబంధం లేకుండా రకరకాలుగా చెప్పచ్చు. కానీ కొన్ని అంకెలు, నిజమైన అంకెలు చూద్దాం. ఉదాహరణకి, మీరు సగటున జాతీయ రహదారులు అప్పటిదాకా 2015 దాకా, 2014-15 ఉదాహరణకి రోజుకి 11.6 కిలోమీటర్లు వేస్తే రోజుకి, ప్రస్తుతం రోజుకి 34 కిలోమీటర్లు, అంటే 3 రెట్లు పెరిగింది. అలాగే విమానాశ్రయాలు లెక్క తీసుకుంటే ఆనాడు 74 ఉంటే దేశం మొత్తంలో ఇప్పుడు 162 ఉన్నాయి, రెట్టింపు కంటే పెరిగినాయి. అట్లాగే నౌకాశ్రయాలు, ఓడరేవులు తీసుకున్నట్టయితే ఆనాడు 80 కోట్ల టన్నుల కెపాసిటీ ఉండేది, పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ దేశం మొత్తంలో. ఈవేళ 276 కోట్ల టన్నులు, 3 రెట్లకు పైగా పెరిగింది. అట్లాగే ఈ రైల్వే ట్రాక్, ఒక మౌలిక సదుపాయాలు కూడా, విద్యుదీకరణ, ఇవాళ ప్రపంచం అంతా విద్యుదీకరణకి వెళ్తుంది. చూస్తే ఆనాటికి 21,800 కిలోమీటర్లు విద్యుదీకరణ జరగగా ఈనాటికి 47,000 కిలోమీటర్లు జరిగింది. అంటే ఏ రకంగా చూసినా కూడా చైనా అద్భుతమైన స్థాయిలో పోతున్నప్పుడు మౌలిక సదుపాయాలు ఎంత వేగంగా, ఎంత పెద్ద స్థాయిలో విస్తృతి కల్పించారో ఆ స్థాయిలో ఈ 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనలో జరిగింది. దానిలో అసలు ఏమాత్రం సందేహం. అలాగే రెండోది బ్యాంకులు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గణనీయంగా ఈ డెట్ పెరిగింది, బాగా అప్పులు, ప్రభుత్వమే కాదు ప్రైవేట్ రంగం కానీ ఇంకోటి కానీ ఒక రెక్లెస్గా అయింది. చివరికి అవన్నీ ఖాయిలే పడ్డాయి. దాంతో 2016-17 ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నాటికి, ఎందుకంటే పాత అప్పుల భారం ఇవాళ కనిపిస్తుంది, ఇవాళ దేవుడు కనిపించదు ఎప్పుడు కూడా. ఆనాడు 85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకులన్నీ ఉమ్మడిగా కలిపి నష్టం వచ్చింది ఒక సంవత్సరం. ఆ తర్వాత సంవత్సరం 87,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఆనాడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే అప్పులు ఇచ్చినప్పుడు తిరిగి రావట్ల, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, అది 14-15% పెరిగిపోయింది. ఈవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపితే సంవత్సరంలో వాటి లాభం 198,000 కోట్లు, 2 లక్షల కోట్లు. 85,000 కోట్ల నష్టం నుంచి సంవత్సరానికి 2 లక్షల కోట్ల లాభానికి వచ్చాము. సార్, ఇక్కడ ఒక ప్రశ్న అడిగాను. ఇదొక మాట చెప్తాను. ఆనాడు ఈ బ్యాంకులు ఖాయిలా పడ్డది 15% పైగా దాకా ఉంటే ఇప్పుడు 1.93%. అలాగే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ చూసాం ఈ మధ్యకాలంలో. కోవిడ్ కాలంలో ప్రపంచం అంతా కూడా తలడిల్లిపోయింది, ఎందుకని ఆర్థిక వ్యవస్థను మనం ఆపేసాం. వ్యాధి విస్తరించుకుని ఉండటం కోసం చెప్పి లాక్డౌన్లు వగేరా పెట్టి ఆర్థిక వ్యవస్థను మనం ప్రపంచంతో ఆపేసింది. అయినప్పటికీ కూడా
ప్రభుత్వం చేసిన పొదుపరితనం వల్ల, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం వల్ల తట్టుకోగలిగాం. కోవిడ్ టైంలో ద్రవ్యలోటు అంటే అప్పుల భారం 9.2% పెరిగింది మొత్తం జాతీయ ఆదాయంలో. అలాగే మొత్తం దేశం అప్పు ఆనాడు 61% వెళ్ళింది మొత్తం జాతీయ ఆదాయంలో అప్పు. ఈవేళ 4.4% తగ్గింది, క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. మొత్తం అప్పుల భారం జాతీయ స్థాయి ప్రభుత్వం మీద 61% నుంచి 55% పడిపోయింది, క్రమక్రమంగా తగ్గుతూ వస్తాం. కాబట్టి ఆర్థిక నిర్వహణ బ్రహ్మాండంగా చేశారు. కొన్ని పొరపాట్లు దొరికినాయి. ఉదాహరణకి డిమానిటైజేషన్ చేసిన తీరు కానీ, చేసిన తర్వాత మరి దాని ఫలితాలు తీసుకురావడంలో కానీ, డిజిటైజేషన్ వచ్చిన మాట వాస్తవమే కానీ నల్ల డబ్బు పోవడం కోసం తర్వాత స్టెప్స్ తీసుకోవటం అవసరం. కొన్ని పొరపాటు జరిగింది. కానీ మొత్తం మీద చూస్తే ఈ 12 ఏళ్ళు ఆర్థిక నిర్వహణ విషయంలో, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ విషయంలో ఇది ఒక స్వర్ణయుగం చెప్పచ్చు. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఒకటి చాలామంది చేసే విమర్శ ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ధనవంతులంతా బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ఎనేబుల్ చేసింది. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి వల్లే వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు. ఈ విజయ్ మాల్యా దగ్గర నుంచి చాలా పేర్లు ఉన్నాయి కదా, లలిత్ మోడీ, ఇంకా వ్యాపారస్తులు చాలామంది కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా ఎగ్గొట్టారు. దానికి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అన్నట్టుగా మాట్లాడతారండి చాలామంది. మీరేమో యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకంగా ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు ప్రభుత్వ రంగంలో. మామూలుగా కాదు, అద్భుతమైన రీతిలో బాగు చేశారు. మూడు అంకెలు చూడండి, మీరు 3 విషయాలు చూడండి. మొట్టమొదటిది, ఇందాక చెప్పాను, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎగ్గొట్టడం ఎంత ఉంది, అది ప్రభుత్వంలో వచ్చింది అనుకోపోకండి. ఆ విధానాలు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ప్రపంచార్థిక వ్యవస్థ ఏ కారణం అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎగ్గొట్టిన భారం 14-15% ఉంటే ఇవాళ గణనీయంగా పడిపోయింది. కొత్తగా ఎగ్గొట్టడం ఎక్కడొచ్చింది? రెండోది, పార్టీలతో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మీరు చెప్పిన కేసులన్నీ గతంలో వచ్చినవి. విజయ్ మాల్యా కానీ, లలిత్ మోడీ కానీ ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చినవి కాదు, కానీ భారాన్ని దేశం మోస్తున్నది. మూడోది, బ్యాంకులు లాభసాట ఎట్లా ఉందని నేను చెప్పాను. లాభం ఎట్లా చూస్తారు? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ తనకు ప్రొవిజనింగ్ అని చేస్తారు, ప్రొవిజనింగ్ కూడా చేస్తారు. అవి చేశాక లాభం నష్టం అంకివేస్తారు. 85,000 కోట్ల రూపాయల నష్టం ఏంటి సంవత్సరానికి? 1,95,000 కోట్ల రూపాయల లాభం ఏమిటి? మనకేమిటంటే మన దేశంలో మనం ఇంకా పాతకాలపు సోషలిస్ట్ భావజాలం వల్ల మేము ఏమనుకుంటున్నామంటే, అప్పుకు వెళ్ళినటువంటి ప్రతిదీ పెట్టుబడి ఖచ్చితంగా తిరిగి వస్తుందని. మార్కెట్ వ్యవస్థలో పోటీ వ్యవస్థ ఇది. పోటీ వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఒక కంపెనీ పెడితే నేను ఒక కంపెనీ పెడతాను. ఏ కారణం, మీ టెక్నాలజీ మెరుగు కావచ్చు, మీ నాయకత్వం మెరుగు కావచ్చు, లేకపోతే మీ బ్రాండింగ్ వల్ల మోజు కావచ్చు ప్రజలకి. మీది నిలబడుతుంది, నన్ను నిలబడదు. నాది ఏ తప్పు లేకుండా నా కంపెనీ ఖాయిలా పడుతుంది. దానికే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, ఎల్ఎల్సి అంటారు. ప్రపంచంలో ఆధునిక యుగంలో ఇది ఒక గొప్ప పరిణామం. ఎల్ఎల్సి అంటే ఆ కుటుంబం దివాలా చేయకుండా, వాళ్ళు వీధిన పడకుండా, అడుక్కు తినకుండా, నిజాయితీగా కనుక వ్యాపారం మొదలెడితే, ఒక కొత్త ఉత్పత్తిని తీసుకొస్తే వాడు నష్టపోతే ఆ నష్టం వల్ల పర్యవసానం పరిమితం అవటం ఎల్ఎల్సి అంటారు. కాబట్టి ప్రపంచ చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో 100 కంపెనీలు వస్తే 100 లాభంలో రావు. దానిలో 10 కంపెనీలు మూతపడతాయి. మూతపడ్డప్పుడు దానికి ఉన్న సెక్యూరిటీస్ అన్నీ కూడా జప్తు చేస్తాం. కానీ ఆ సెక్యూరిటీస్ కంటే ఎక్కువ రుణాలు ఇస్తాం. ఎందుకంటే సెక్యూరిటీగా పరిమితం అయితే ఆ ఆర్థిక వ్యవస్థ పెరగదు. కాబట్టి వాళ్ళు ఏ తప్పు లేకుండా మూతపడినట్టయితే ఆ భారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ మోస్తుంది. ప్రపంచం అంతా అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. అవన్నీ లెక్కలో పెట్టుకునే మనకు వచ్చే లాభాలు. మనకేమిటంటే వ్యాపారం చేసేవాడంటే దుర్మార్గుడు. మనకి ఒక ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటుంది. ఉదాహరణకి మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకం ఉంది షేక్స్పియర్ది. షైలాక్ ఏమిటి, ఒక జూయిష్ పర్సన్. ఏమిటి అక్కడ తప్పు? వ్యాపారం చేస్తాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు. లేకపోతే మన దేశంలో కాబూలీ వాళ్ళ అంటాం, మార్వాజీలు అంటాం, మరొకళ్ళు అంటాం. అంటే మనకి అగ్రేరియన్ వ్యవస్థలో, వ్యవసాయాధారిత వ్యవస్థలో డబ్బుతో వ్యాపారం చేయటం అంటే చాలా పాపం అన్న భావన మన మనసులోంచి పోవాలి. అందుకని దళారి అంటాం. ఆ మధ్యవర్తి లేకుండా అసలు వస్తువులు వెళ్ళవు, ఉత్పత్తి చేసిన వారి దగ్గర మిగిలిపోతాయి. ఇవన్నీ ఏంటంటే పాతకాలపు ఆలోచనలకు అవశేషాలు. మనం నిజాయితీగా కనుక వ్యాపారం చేసి దానిలో ఏ తప్పు లేకుండా నష్టపోవటం అనివార్యం.
దాన్ని సమాజం భరిస్తుంది. అది సమాజం బాధ్యత. లేకపోతే ఆర్థిక వ్యవస్థ పెరగదు. అలా కాకుండా అక్రమంగా దోచుకున్న రాజకీయంగా పెట్టుబడులకు వచ్చారు. నేను పేర్లు చెప్పక్కర్లా, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాడు. రాజకీయ పరపతి ఉండి కీలక పదవుల్లో ఉండి వేల కోట్ల రూపాయలు వెలిగి తర్వాత మొత్తం కూడా అయిపోయి పెట్టారు. అక్కడ ఏమిటంటే రాజకీయ పరపతి వల్ల రుణాలు పొందారు, అర్హత లేకుండా ఎగ్గొట్టేశారు. సమాజానికి భారం పడింది. అది తప్పు. ఇటీవల కాలంలో జరిగినట్టు ఎక్కడ లెక్కలే. మీరు చూడండి, నాకు తెలిసినంత వరకు గత 10 ఏళ్లుగా రాజకీయంలో కీలక పాత్ర వహిస్తూ వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగ్గొట్టిన వాడు దాదాపు లేరు. అంతకుముందు మీరు నేను గబాలను కూర్చొని ప్రైవేట్గా 4 పేర్లు చెప్పచ్చు. కాబట్టి ఇది వాస్తవం కాదు. మనం ఓకే. తప్పుని తప్పుగా సార్ చూడాలి. మొత్తంగా మీరు ఆర్థిక వ్యవస్థ ఈ 12 ఏళ్లలో అంతకుముందు పీరియడ్ కంటే బాగా ముందుకెళ్ళింది, అభివృద్ధి చెందింది ఇంకా అనేది మీ అంతే. అంత అద్భుతాలు వచ్చినాయి అంటలా. ట్రయంఫ్ ఫెలోస్ నేను ఒప్పుకొని ఇంకా చాలా చేయాల్సింది, కానీ సరైన దారిలో ఉన్నాం. హ్మ్. మౌలిక సదుపాయాల విషయం అద్భుతంగా చేస్తున్నాం. ప్రపంచం అంతా కొన్ని సందర్భాల్లో గందరగోళంలో ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు ఈ ఇరాన్ వారు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసు అదనంగా? హ్మ్. 4 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడ ఈ సంక్షోభం లేకుండా, ఏ కానీ గందరగోళం లేకుండా. పెట్రోల్ కానీ చాలామంది ఏమంటారు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచారు కదా అని. పెంచాక వాస్తవం ఏంటంటే ఇప్పటికి కూడా ₹3 పెట్రోల్ మీద, ₹27 డీజిల్ మీద లీటర్కి నష్టం వస్తున్నది. ప్రపంచంలో మనంత తక్కువ పెంచిన దేశం ఇంకొకటి లేదు, అమెరికాతో సహా. మనంత ఆలస్యంగా పెంచిన దేశం ఇంకొకటి లేదు. మనం పార్టీలు పక్కన పెడదాం. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళకి పిల్లలకి ఇవ్వటం లేదు, మనకి వాళ్ళకి వ్యక్తిగత సంబంధాలు ఏం లేవు. మనకు కావాల్సింది మనకేం జరిగింది జరగంది చెప్పుకుందాం. తప్పులు చేస్తున్నా లేకపోతే చేయనివి సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. అంతేగాని అన్నీ ఒకే కాటన్ కడితే ఏమవుతుందంటే ఆ మాటలకి విలువ ఉండదు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం అవుతుంది. సూర్యుడు తొరునిస్తూ ఉదయించాడంటే ఇంకోటి పశ్చిమాని అంటాడు. అర్థమందా? ఇంకా వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. ఆర్థిక వ్యవస్థ చాలా సౌష్ఠంగా ఉంది, బ్యాంకింగ్ వ్యవస్థ సౌష్ఠంగా ఉంది. జాతీయ స్థాయిలో కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ చాలా ఆరోగ్యకరంగా ఉంది, కొన్ని రాష్ట్రాలు అధ్వానంగా ఉంది. రెండు వాస్తవాలే. సార్ ఆర్థిక పరంగా మీరు అన్నట్టు గతంతో పోలిస్తే యాక్చువల్గా మన జీడిపి అది పెరిగింది, అందులో సందేహం లేదు. నేను జీడిపి అయితే కూడా చెప్పరా, నేను జీడిపి కూడా సార్ చెప్పాను. మిగతావన్నీ ప్రభుత్వ నిర్ణయం గురించి మాట్లాడుతున్నాను. ఉమ్, ఆ, కానీ వ్యవస్థల్ని బాగా నీరుగార్చారు, ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశారు చాలా వ్యవస్థల్లో. అందరికీ తెలిసిన విమర్శలు కొన్ని ఉన్నాయనుకోండి, సిబిఐ, ఈడీ లాంటి ఈ వ్యవస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనేది ఒక పెద్ద విమర్శ. రెండవది జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ కావచ్చు, ఆ, అట్లా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా వ్యవస్థలు, వాటన్నిటిని కూడా నీరుగార్చారు. గతంలో ఉండేటువంటి ఎంపికలు ఇప్పుడు లేవు. ఇప్పుడు పూర్తిగా రాజకీయపరమైన ఎంపికలే ప్రతి చోట కూడా. దానివల్ల ఇవాళ జాతీయ స్థాయిలో ఏ వ్యవస్థ కూడా పక్షపాత రహితంగా వ్యవహరించడం లేదు అనేది చాలా పెద్ద విమర్శ అండి. ఇది అంతర్జాతీయంగా కూడా ఉంది. దీనిలో రెండు రెండు బాస్కెట్లో చూడాలి. ఒకటి, మన దేశంలో ఏ పార్టీ ఉన్నా చట్టబద్ధ పాలన ఏనాడూ లేదు. బడిత ఉన్న వాడితే బరే. రాష్ట్రాలు, ముఖ్యంగా రాష్ట్రాలు పోలీసు అంతా రాష్ట్రాలుగా ఉండేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనకు తెలియదు ఏం జరుగుతుందో. జాతీయ స్థాయిలో కూడా ఉండదు. రాష్ట్రాల కంటే కొంచెం తక్కువ కావచ్చు. దాన్ని వీళ్ళు మార్చనే మాట వాస్తవం, కానీ దాన్ని సృష్టించింది వాస్తవం కాదు. మన దేశంలో ఇప్పుడు ఇందాక అమెరికా గురించి వేరే ప్రస్తావన చేశాను. జార్జ్ బుష్ రాష్ట్రపతిగా ఉండగా ఆయన సొంత కూతురు అండర్ ఏజ్గా ఉండి 21 ఏళ్ల లోపల సారాయి కొనకూడదు, అక్కడ తాకూడదు. ఆ దేశంలో అందరూ ఆ వయసులో ఏం చేస్తారు? దొంగ సర్టిఫికెట్లు, ఏ సర్టిఫికెట్లు చూపెట్టి సారాయి కొంటారు. ఆవిడ భయం ఏదో కొనుక్కున్నది. ఆవిడ పోలీసు ముందు తీసుకెళ్ళి, కోర్టు మీద తీసుకెళ్ళి శిక్ష వేశారు. చిన్న శిక్షే, పెద్ద శిక్ష వేరే, పెద్ద నేరం కాదు. అలాగే టోనీ బ్లేర్ బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన కొడుకు 16-17 ఏళ్ల వయసులో తప్పతాగి పడున్నాడు. అది కూడా కొంచెం ఒక మెట్టికాయసి వదిలేస్తారు, తల్లిదండ్రులు పిచ్చి బాటలేస్తారు. ప్రధానమంత్రి భార్యని పిలిచి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి చెవాట్లు వేశారు. కాబట్టి మనం దానికి ఆమడ దూరంలో ఉన్నాం. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. జాతీయ స్థాయి అక్కర్లా. ఒక ఎమ్మెల్యే లేదా మున్సిపల్ చైర్మన్, మండల ప్రెసిడెంట్, కార్పొరేటర్ కుటుంబంలో జరిగినా కూడా మనం దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. దాన్ని సరిదైన మాట వాస్తవం, కొత్తగా సృష్టించాలి.
ఇక కొన్ని సంస్థలు ఎన్నికల సంఘం గురించి మాట్లాడుతున్నారు. చాలామంది పాపం వాస్తవాలు తెలియక, ఉదాహరణకు ప్రస్తుతం ఎన్నికల సంఘం నియామకం ఎవరు చేస్తున్నారు? ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, ఒక మంత్రి. గతంలో అద్భుతంగా చేశారు అనుకుంటున్నారు. గతంలో ఏనాడు ప్రధానమంత్రి తప్ప ఇంకెవరూ చేయలే. గతంలో ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు అనుకుంటున్నారు. గతంలో పేరు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనరు సుకుమార్ సేన్. అక్కడి నుంచి ఇప్పటిదాకా మన శేషన్ కావచ్చు, మిగతా వాడు కావచ్చు, కేవలం ప్రధానమంత్రి నియామకాలు. ఇప్పుడు సరే ప్రధానమంత్రి కాదు ఒక్కరికే న్యాయ వచ్చింది కాబట్టి ఇదేదో నాశనం జడ్జి అయిపోయింది తెలియక కాదు ఏంటంటే ఏదో ప్రధా అభూత కల్పనలు చేసి ప్రతి నలుపు తెలుపుగా మార్చి చూస్తున్నాం తప్ప వాస్తవాన్ని పరిశీలించట్ల. ప్రధాన న్యాయమూర్తిని పెట్టింది ఈ మధ్య కాలంలోనే కదా. అది కోర్టు ఇచ్చిన తీర్పు అండి అది. కోర్టు ఇచ్చింది. కోర్టు ఎవరండి? అది కోర్టు అసలు. అరే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోకుండా వాళ్ళకి పెద్దలను జోక్యం చేసుకోవాలా? నేను కోర్టును అంగీకరించను. ఈ దేశంలో ఎప్పటికీ కోర్టు పెద్దలను జోక్యం చేసుకుంటుంది. వాళ్ళ నియామకాలు వాళ్ళు చేసుకుంటాం అంటున్నారు. కాబట్టి ఇంకొకటి సార్ ఈ ఈ ఎన్నికల రాజ్యాంగ సంస్థల మధ్య సమత్వం ఉండాలి. నేను ఈ మాట ఇక్కడ చెప్పట్లా. ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి ఎదురుగా చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. కాబట్టి మనం కోర్టు కదా అని నెత్తిన పెట్టుకోకూడదు. కోర్టు బాధ్యత కోర్టుది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానికి, పార్లమెంట్ బాధ్యత పార్లమెంట్ది. ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ కోర్టులో చన్ను చేస్తానని చెప్పంటే ఏమిటిది? వాళ్ళు బాగా చేస్తున్నారా? న్యాయమూర్తి నియామకాలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసా? ఎవరినైనా అడగండి మీరు. నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. కాబట్టి ఇదంతా మనం రాజకీయం అంటే ఉన్న ద్వేషం వల్ల ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని వ్యవస్థను మార్చాలని చూడడం కాకుండా అపోహలు, శాపనార్థాలు, బూతులు దీనికి వెళ్ళకూడదు. ఇక్కడ ఖచ్చితంగా ఒక రాజకీయంలో భయంకర లోపాలు ఉన్నాయి. 30 ఏళ్ల నుంచి రోజు గొంతు తరుస్తున్నవాడిని నేను. మన రాజకీయంలో లోపాలే ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పే లోపాలు కాదు. వ్యవస్థీకృత లోపాలు అర్థం చేసుకోకుండా ఒక రాజకీయ క్రీడలాగా, అధికార క్రీడలాగా మార్చేస్తున్నారు. అది వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. సార్ ఇక్కడ ఇక్కడ ఒక మాట్లాడగలండి. ఇప్పుడు శేషన్ గారు ఉన్నప్పుడు ఒకరే ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు. అప్పుడు ముగ్గురు కమిషనర్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. నరసింహారావు గారు ఎందుకు ఈ శేషన్ గారు చాలా చండ శాసనుడిలాగా బాగా నియంత్రిస్తున్నాడు, అతని పవర్ కొంచెం తగ్గించాలి అనే ఉద్దేశంతో డైల్యూట్ చేయడం కోసమే ముగ్గురు కమిషనర్లు పెట్టారు కదా అప్పట్లో. మీరు 2 రకాలుగా అనుకోవచ్చు. శేషన్ గారు నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. ఆయనకి చనిపోయేదాకా మిగిలిన మిత్రుల్లో చాలా కొద్ది మందిలో నేను ఒక్కడిని. బహుశా నేను ఒక్కడినే ఉంటాను గతంలో ఉన్నతాధికారిగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆయన కొంచెం నోటి తెలుసు, అందరం దూరం చేస్తున్నాడు కాబట్టి నాకు బాగా మిత్రుడు ఆయన. ఖచ్చితంగా సమర్థంగా చేశాడు. అంతకుముందు వాళ్ళు సమర్థంగా చేశారు. ఈయన సామర్థ్యాన్ని ప్రజలకు అర్థమయ్యేట్టు చూపెట్టాడు. అంతకుమించి వాళ్ళకంటే సమర్థంగా చేసి ఇంకొక ఎన్నికలు అప్పుడు బాగా జరిగినాయి, ఆయన అప్పుడు బాగా జరిగినాయి. అప్పుడు డబ్బులున్నాయి, ఆయన అప్పుడు డబ్బులున్నాయి. మనం ఏంటంటే మన దేశంలో ఒకసారి ప్రచారం పడితే అద్భుతం జరిగింది అనుకుంటాం. కాదు, అది శేషన్ తప్పు కాదు. ఎన్నికల్లో డబ్బు కానీ మిగతా లోపాలు కానీ శేషన్ తప్పు కాదు. కానీ చేసినంత వరకు ఆయన బాగా చేశాడు, ఆ పరిధిలో ఉన్నంత వరకు. తర్వాత చేస్తున్నారో ముందు చేశారు. కానీ ఏ మనిషి కూడా అప్పుడు కొంచెం దూకుడుగా కూడా పోతున్నమాట వాస్తవం. అందుకని ప్రభుత్వం నిజంగా ఆలోచించి కొద్దిగా ముగ్గురు ఉంటే కలేజం ఉంటే బాగుంటుంది, ఒక్క మనిషి కాకుండా అని చెప్పి పెట్టారు. ఏ రకంగా తప్పు అవుతుంది? దానివల్ల నష్టం అని జరిగిందా? తర్వాత శేషన్తో పాటు తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను పట్టించుకోవట్లేదు. కానీ 10-15 ఏళ్ల పాటు ఎన్నికల సంఘ కమిషన్లు అందరూ నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా తెలుసు. అందరూ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళలో ఒక ఆయన్ని మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎమర్జెన్సీలో తీవ్రమైనటువంటి నేరాలు చేశాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన పెట్టారు. ఆయన తీసేయమని చెప్పని ప్రధాన ఎన్నికల కమిషనర్ సూచించారు. అధికారికంగా రాజ్యాంగబద్ధంగా సూచిస్తే ప్రభుత్వం మరి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తీసేయాల. ఆయన తర్వాత ఎన్నికల కమిషనర్ అయినాడు. ఆయన వల్ల పెద్ద డ్యామేజ్ జరగలేదు. ఎందుకంటే ఆయన గతంలో చరిత్ర బాగోకపోయినా కూడా ఎన్నికల సంఘం వ్యవస్థీకృతంగా ఒకళ్ళు వచ్చి నాశనం చేసే పరిస్థితులు లేదు ఈవేళ. మనం ఊరికే ఏదో గందరగోళం చేసే ప్రతిదాన్ని కాదు సార్, ఇవాళ ఇవాళ చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు అసలు దేశంలో ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు. ఎన్నికల వ్యవస్థ పూర్తిగా రాజీ పడిపోయింది. అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా ఉంది. ఈ రకమైనటువంటి విమర్శలు ఇవాళ ఇది పచ్చి అవాస్తవం. బహుశా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు, వ్యక్తిగత ప్రవర్తన, ఆరోపణలు వస్తే నమ్రతగా, హుందాగా, చాలా ఓపికగా ప్రజల ముందు పెట్టాలి. అది చేయకుండా కొంచెం తొందరపడి ప్రదర్శిస్తుండొచ్చు. అది ఒకటి మినహాయిస్తే ఎన్నికల నిర్వహణ ఢిల్లీలో ఉన్న కమిషనర్ల చేతుల్లో లేదు. నేను గతంలో చాలా కూడా చెప్పారు ఈ స్పష్టంగా మాట చెప్తాను. మీరు. ఎన్నికల వాళ్ళు ఒక ఒక అస్త్రం, ఆయన ఒక అంబ్రెల్లా. కానీ ఎన్నికలు జరిగేది జిల్లా కలెక్టరు, రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికలు నిర్వహించిన వాడిని, ఎన్నికలు పర్యవేక్షించిన వాడిని, ఎన్నికలను ఆపోషణ పెట్టిన వాడిని, ఇతర దేశాల్లో ఎన్నికలను పర్యవేక్షించిన వాడిని. 1,000,000 మంది యంత్రాంగం ఉంటుంది ఎన్నికల నిర్వహణలో. తమిళనాడులో
మన డిఎంకే గెలిచింది. ఏడీఎంకే అధికారంలో ఉండగా ఏడీఎంకే ఎన్డీఏలో భాగస్వామి. డిఎంకేని ఆపగలిగారా? ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉండగా డిఎంకే ఏడీఎంకే లేకుండా యూపీఏ ఎన్డీఏ ఇద్దరు లేకుండా విజయ్ వచ్చాడు, అని ఆపగలిగారా? ఏం మాట్లాడుతున్నాం మనం? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది, ఎవరిని ఆపగలిగారా? అరే నేను గెలిస్తే ఎన్నికలు బాగా జరిగినాయి, నేను ఓడిపోతే ఎన్నికలు జరగదని చెప్పిన చాలా ప్రమాదకరమైన, అరాచకమైన, అప్రజాస్వామ్యమైన ధోరణి. ఇది డొనాల్డ్ ట్రంప్ ధోరణి. డొనాల్డ్ ట్రంప్ మీకు ఆదర్శం. 2020లో ఢంకబజాయి ఓడిపోయాడు. ఇప్పటికీ ఓడిపోవాలని వాదిస్తున్నాడు. ఈ పిచ్చి వాదన. 24లో గెలిచాడు. ఓడినప్పుడు ఇంటికి రావాల్సి వచ్చింది, గెలిచినప్పుడు తిరిగి రావాల్సి వచ్చింది. దానికి ఆయనకి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా వ్యవస్థ ఒప్పుకున్నది. మనం కూడా అంతే. అంతేగాని నేను ఇప్పటిదాకా ఇలాంటి వాదన ఇంకెప్పుడు చేయలేదు. మొట్టమొదటిసారిగా కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇది భయంకరమైన, చాలా ప్రమాదకరమైన, ప్రతిపక్షాలు మాత్రమే కాదండి, చాలా మంది దేశంలో మేధావి మనం ఏం వర్గానికి చెందిన చేస్తున్నామంటే వాళ్ళు. ఇప్పుడు సమాజంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంశాల ప్రాతిపదికన కాకుండా వ్యక్తుల ప్రాతిపదికన పెట్టారు. మోదీ అంటే ఇష్టం అంటే మోదీ అద్భుతం, మోదీ అంటే ఇష్టం లేకపోతే మోదీ సర్వనాశనం. రెండు తప్పే, రెండు వాస్తవం కాదు. మోదీ కాదు ముఖ్యం. ఉదాహరణకి ఫార్ములాస్ వచ్చినాయి, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎంత తిట్టిపోసారు ఆనాడు ఈనాడు నిర్బంధంగా, బహిరంగంగా, నిష్కర్షగా చెప్తున్నాను. ఒక్క చట్టం దానిలో రైతులకు వ్యతిరేక ఎక్కడ చూపెట్టండి నాకు. ఎంత అబద్ధాలు ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే వాస్తవం అయిపోతుందా? కెనడాలో పత్రికలు రాసినాయి, అమెరికాలో పత్రికలు రాసినాయి, కెనడా ప్రధానమంత్రి అన్నాడు, వాడు అన్నాడు కాబట్టి సరిపోతుందా? నాన్ సెన్స్. ఎవరు చెప్పారు? నాకు అనవసరం. న్యూయార్క్ టైమ్స్ రాస్తాను, నాకేం కావాలా? రాసిందేమిటి? వాస్తవాలా, తర్కమా, దేశహితమా? ఇవి చూడకుండా గుడ్డెద్దు చెవులో పట్టట్టు మన చర్చలు ఉంటున్నాయి. మోదీ 6 కోట్లకు ప్రభుత్వంలో పైగా లోపాలు చాలా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం చేయనివి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. దాని మీద ఒక్కళ్ళు మాట్లాడట్లేదే. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేయని, చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఒక్కళ్ళు మాట్లాడట్లేదే. అసలు ఏది పొరపాటు కాదో, ఎన్నికలు అన్యాయంగా జరిగిపోతున్నాయి, దేశాన్ని దోచేసుకుపోతున్నారు, ఆర్థిక వ్యవస్థ కొప్పుకొలిపోయింది. ఎక్కడయ్యా? ప్రపంచమంతా కుదేలైపోయింది 3 నెలల్లో. ఇక్కడ 4 లక్షల కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఏమాత్రం చిద్విలాసంగా చేయగలిగినారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ బలోపేతంగా చేశారు కాబట్టి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశం నాశనం కావాలని కోరుకుంటున్నారా మీరు? దేశం అంటే ప్రేమందా లేదా? మీరు జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాడు, ఇఫ్ ఇండియా విన్స్ హూ లూజెస్, ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్. మీ రాజకీయ కక్షల కార్పణ్యాలతో దేశమే నాశనం కావాలని కోరుకుంటే ఎట్లాగా? ఎన్నికల వ్యవస్థ అంటే మారాలని గట్టిగా పోరాడుతున్నారు అప్పటికప్పటికి కూడా. ఈ పార్టీలు కలిసి అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి నేను నచ్చ చెప్పాను, బ్రతిమలాడాను, వెళ్ళా, ఇవాళ ఏడుస్తున్నారు. అలాగే ఇతర పార్టీకి నేను వివరాల్లోకి వెళ్ళను. కాబట్టి ఎన్నికల వ్యవస్థ మారాలా, రాజకీయ పార్టీలు ప్రజాస్వామికీకరణ కావాలా, అధికార వికేంద్రీకరణ కావాలా, చట్టబద్ధ పాలన రావాలా, చిన్న పట్టణాలు రావాలా. ఈ లోపాలనే ఇవన్నీ ఎవరు చేయటం? వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి. దాని గురించి ఆలోచిద్దాం. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అంతేగాని బాగా జరుగుతుందని బట్టి అన్యాయంగా జరిగిందని, ఎన్నికల్లో ఫలితాలు తారుమారని, బ్యాలెట్ బాక్సులు అన్యాయం జరిగిందని, ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైన వాదన, అసత్యమైన వాదన, అసలు విషయాలను మరుగులు పరిచే వాదన. 6 కోట్లకు పైగా ఓటర్లని ఇప్పటివరకు తొలగించారు. మొత్తంగా ఈ ఎస్ఐఆర్ అనేటువంటి కసరత్తు ప్రక్రియ పూర్తి అయ్యే నాటికి 16 కోట్ల మంది భారతీయ పౌరుల ఓటు హక్కుని హరిస్తారు అని మాట్లాడుతున్నారండి. అవన్నీ పరకాల మనకి ప్రభాకర్ గారు ఈ మధ్య కాలంలో వరుసగా రమేష్, మాట్లాడారు. వదిలేద్దాం. వైర్లో కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. పేర్లు అనవసరం. తమిళనాడులో మన ఎన్నికలు జరిగినాయి, ఎస్ఐఆర్ జరిగింది అక్కడ. డిఎంకే అక్కడ కూడా కొంచెం గొడవ చేశారండి ఎస్ఐఆర్ గురించి. ఎవరు చేశారు? బెంగాల్లో DMK అంత గొడవ కాదు చేశారు? కానీ ఎవరు చేశారు? ఒక్క మాట మాట్లాడాలి ఇక్కడ. అధికారంలో ఉంది డిఎంకే, యంత్రాంగం డిఎంకేది. తెలంగాణలో జరుగుతున్నాయి, ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ గొడవ ఉందో చూడండి. మన దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా ఓట్లు అదనంగా ఉన్నాయి. అవి దొంగ ఓట్లు కాకపోవచ్చు, కానీ ఒకే పేరు 2 సార్లు రావటం, 2 చోట్ల ఉండటం, ఊరి నుంచి మారితే పేరు తీసేయకపోవటం, చనిపోయిన వాళ్ళు తీసేయకపోవటం, ఇలా చాలా ఉన్నాయి. ఎన్నో 1998-99లో దేశమంతా, ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటి తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, బెంగాల్లో, ఈ అన్ని రాష్ట్రాల్లో విస్తృతమైన సర్వేలు చేసి నేనే బయట పెట్టాను. ఆ ప్రక్రియ సాగుతోంది. ఆ ప్రక్రియ సాగుతున్నాడు. ఇంత పెద్ద ప్రక్రియలో గొడవ పర్వట్లు కోర్టులకు వెళ్తున్నారు, మరొకటి చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. కానీ అసలు ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయొద్దని చెప్పంటే ఇదేం చూద్దాం అండి? అసలు ఎంత విచిత్రంగా ఉన్నది. ప్రపంచంలో ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్న కొద్ది దేశాల్లో మనం ఒకటి, ఓటర్ల జాబితాలో ఓటర్ మొహం ఉన్నటువంటి కొద్ది అసలు ఒకే ఒక్క దేశం భారతదేశం.
అలాగే నీ 100 కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశంలో పొరపాటు దొరవ గ్యారెంటీకి దొరుకుతాయి. 1,00,000 మంది అంటే 10 పొరపాటు దొరుకుతాయి. యంత్రాంగం వల్ల మన గుమస్తాలే కదా, మన తహసీల్దారులే కదా, వీళ్ళెవరు దేవుళ్ళు కాదు కదా. రోజు ఏం చేస్తారు మనం చూస్తున్నాం. భూమి రికార్డులు తప్పులు చుట్టలో మనం, మీకు నాకు ఏమన్నా మీ మీ పాస్బుక్ గోదాంలో తప్పులు దొరకట్లా? దొరుకుతాయి, యంత్రాంగంలో దొరుకుతాయి. దానికి ప్రధానమంత్రి సంబంధం ఏంటి, ముఖ్యమంత్రి సంబంధం ఏంటి, ప్రధాన ఎన్నికల కమిషన్ సంబంధం ఏంటి? మనం ఏదో చాలా అసలు ఏం మాట్లాడుతున్నాం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాం. అంటే జనంకి ఏం తెలియదు, జనం వేరే వాళ్ళు. మనం ఏం చెప్పినా పెద్దానికి అరిచేద్దాం. ఎంత గట్టిగా అరిస్తే అంత గట్టిగా నిలబడుతున్నాం అనుకుంటాం తప్పితే ఎంత వాస్తవం అయితే, ఎంత తర్కబద్ధమైతే, ఎంత హేతుబద్ధమైతే అంత వింటాం పోయింది. ప్రజల మీద విశ్వాసం లేక మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఎన్నికల వ్యవస్థ ఏదో కాంప్రమైజ్ అయిపోయింది. అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుస్తోంది అనే మాటని మీరు అది ఏమాత్రం పూర్తిగా వాస్తవం. విశ్వసించరు. అది పూర్తిగా వాస్తవం. అంటే అర్థం ప్రభుత్వ యంత్రాంగంలో అందరూ నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారా కాదు. రాజును మించిన రాజభక్తి ఈ దేశంలో నిరంతరం ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరంటే అధికారి ఆ పక్కన ఉంటాడు. లక్ష్మీ ముఖ్యమంత్రి వాడు పక్క పోతాడు. మన చూడలేదు రోజును. కొంతమంది హుందాగా ప్రజల కోసం పనిచేస్తారు, కొంతమంది అధికారంలో కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు జరిగితే తప్పు ఒప్పు, ఇప్పుడు జరిగితే తప్పు కాదు కదా, రెండు తప్పే. సార్ అదే పరిపాలన విధంగా అద్భుతంగా ఎవరు అంటలా, కానీ ఇవన్నీ చాలా అసత్యమైనటువంటి సార్ కళ. ఎన్నికల సంఘాన్ని కొని పక్కన పెడితే మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా వీళ్ళు బాగా దుర్వినియోగం చేస్తున్నారు. మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కంటే వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు అని. ఆల్మోస్ట్ కేంద్రంలో చూసారు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా వీళ్ళు రమేష్, రాజకీయం ఎక్కువ తక్కువ ప్రవేశపెట్టారు. వీళ్ళకి పక్కన కావాల్సిన పెడదాం. వాళ్ళు పెట్టుకున్నారు. రమేష్, ఎక్కువ తక్కువ పక్కన పెడదాం. దుర్వినియోగం అవుతుందని ఒప్పుకుంటున్నాం మనం. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఎవరికన్నా వచ్చి ఈ దుర్వినియోగాన్ని ఆపడం కోసం మేము అధికారులకు వచ్చి 1, 2, 3, 4 చేస్తామని ఒక్క మాట అంటున్నారు. ఒక్క పార్టీ అయినా వచ్చి ఇదిగో సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ జరుగుతుంది, బడితో ఉన్నవాడిదే బర్రెగా ఉన్నది, న్యాయం సామాన్యుడికి అందట్లేదు, ఉన్నవాడికో న్యాయం లేనివాడు, ఇవన్నీ వాస్తవాలు ఈ దేశంలో. ఈ మాటలు వీళ్ళంతా పుట్టక మునుపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒక్కడన్నా సరే ఇదిగో మా పార్టీ అధికారంలో ఉంది, ప్రధానమైన పార్టీలు, కీలకమైన పార్టీలు, మా పార్టీ అధికారంలోకి వస్తే ఇది సమస్య, ఈ 5 చేస్తాం. పోనీ వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళ ఎవరన్నా కూర్చోబెట్టి అడిగారు. నేను పాలనా సంస్కరణ సంఘంలో యూపీఏ అధికారంలో వంటి ఒక పెద్ద పుస్తకం రాశాను, ఒక రిపోర్ట్. పోలీసు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, నేర పరిశోధనలో ఏ మార్పులు ఎలా రావాలని సీక్వెన్సింగ్ కూడా చేస్తాం. మాలమెత్ కమిషన్ పెద్ద రిపోర్ట్ ఇచ్చింది, సోలీ సెరాబ్జీ కమిటీ పెద్ద రిపోర్ట్ ఇచ్చింది, ఒక చట్టాన్ని తయారు చేసింది పోలీసు యంత్రాంగం ఎలా ఉండాలని చెప్పారు. ఎందరో నిపుణులు అధ్యయనం చేశారు. మన 14 కమిటీ హోమ్ సెక్రటరీ కూడా ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు స్టడీ చేసి. ఎవరన్నా వచ్చి ఈ మార్పులు ఈ కారణంగా కావాలి, ప్రపంచంలో ఎట్లా ఉంటే మన దేశంలో ఎట్లా ఉంది, నష్టపోతున్నాం, ఈ మార్పులు తెస్తాం, నిర్నిబంధంగా హామీ ఇచ్చామని లేదే. తడాకా చూపెడతాం, మేము వస్తే ఏం చేస్తాం అంటున్నారు తప్పితే ఇది జరగకుండా ఉండాలి, మార్చాలంటలే మనం. ఏం పని చేస్తాం, ఏం చర్చింది అంటే మనందరం వీడొచ్చినా వాడొచ్చినా మనందరూ బానిసలు కావాలన్నా? వీళ్ళ కోసం అధికారం, మన కోసమా? ఈ చర్చ అంతా కూడా పక్షపాతం చేసి 2020 క్రికెట్ మ్యాచ్లా మార్చేశారు. ఇది మోదీ రాహుల్ గాంధీ మధ్య పోరాటం కాదు, మన జీవితాలకు సంబంధించిన పోరాటం. వాళ్ళు ఎవరు ఆఫ్టర్ ఆల్? మనం ఓటిస్తే ఉంటారు, లేకపోతే ఇంటికి వెళ్తారు. వాళ్ళ సొంత ప్రతిభ ఏం లేదు కదా. అంటే మనం కావాలని చెప్పని దీన్ని బాగా హైపర్ పోలరైజ్ చేసి, ఆలోచన పూర్తిగా చంపేసి, అధికార క్రీడలో ప్రజల్ని భాగస్వాములను చేసి నామాత్రంగా మన పాత్ర చేసాం. ఇది మన జీవితం, హీరోలం మనం, వాళ్ళు కాదు. ఈ పార్టీలు కాదు, ఈ పార్టీల నాయకులు కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, మనం, మన భవిష్యత్తు. అసలు ఆ చర్చ జరగట్లా. ఎక్కడ చూసినా కూడా టీవీల్లో కానీ ఇంకోచోట కానీ ఈడా ఆడ, మనం ఏంటి మరి, అసలు మన సంగతి ఏంటి? మీరు ఇప్పుడు ఒక మాట వాడారు, హైపర్ పోలరైజ్ చేస్తున్నారు అని. దేశంలో చాలా హైపర్ పోలరైజేషన్ ఉందండి. ఇది యాక్చువల్గా ఇది కూడా మోడీ గారి కాంట్రిబ్యూషనే అనేటువంటి విమర్శ ఉంది. దేశం ఇంత పోలరైజ్ అవ్వడానికి కారణం కూడా ఆయనే అని. ఖచ్చితంగా ప్రధానమంత్రిగా కొంత బాధ్యత ఆయన తీసుకోవాలి నాన్న. ఎందుకంటే ఒకటి వ్యక్తిగతంగా ఆయన స్టైలు. కొంతమంది ఏంటంటే పరిపాలనలో తేడా ఆయన లేకపోయినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా వాళ్ళు వెల్ఫేర్ ఇచ్చినప్పుడు అందరూ చెప్తున్నారు, ఎవరో కాదని లేకపోయినారు. కులం మతం తేడా లేకుండా వాళ్ళు రోజు వ్యతిరేకిస్తున్నాం కనిపించే ముస్లింలతో సహా అత్యధికంగా వాళ్ళ సంక్షేమం పెడుతుంది. కానీ వాళ్ళ మాటల్లో ఏమిటంటే సమాజంలో ఓట్లు పొందడం కోసం చెప్పిన కొంచెం కర్కశత్వం కనిపిస్తున్నమాట వాస్తవం, దాని అనుమానం లేదు. మిగతా వాళ్ళు చేస్తున్నారు.
హైపర్ పోలరైజేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. మోదీ గారి శైలి. వాజ్పేయి గారి శైలి ఉంటే బాగుండేది. నరసింహరావు గారి శైలి ఉంటే బాగుండేది. కానీ మన దురదృష్టం ఏమిటి? నరసింహరావు గారి శైలి ఉంటే ఓట్లు పట్టాల, వాజ్పేయి గారి శైలి ఉంటే ఓట్లు పట్టంలా. ఎంత దూకుడుగా బస్తీ మీద సావాలంటే అంత ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు మన మన సమాజం ఉన్న పరిస్థితిని బట్టి రాజకీయంలో గెలుపు అన్నది అంత కీలకమైనప్పుడు ఆ శైలి మారుతుంది. ఖచ్చితంగా మీకు నాకు ఇష్టం లేదు. మీరు కానీ నేను కానీ ఎప్పుడైనా ఆ శైలి మనం వాడామా? నేను 30 ఏళ్ల పాటు ప్రజాజీవనంలో ఉన్నాను. కొన్ని పదుల వేల గంటలు నేను మాట్లాడినవి ఉంటాయి, కొన్ని వేల పేజీలు నేను రాసినవి ఉంటాయి. ఒక్క చోట కూడా పరిశుద్ధం ఉండదు. కానీ అది కనిపించట్ల రాజకీయంలో. అది ఉంటే అసలు రాష్ట్రాల్లో చూడండి, జాతీయ స్థాయిలో చూడండి, ఒక చోటని కాదు, ఒక నాయకుడు కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, ఆ సమయంలో కనిపిస్తుందా మీకు? అంచేత ఖచ్చితంగా రాజకీయంలో ఈ భయంకరమైనటువంటి అధికార క్రీడ, బస్తీ మీద సవాలన్న ధోరణి, తూతుమేమైన ధోరణి ఉంది. ఇది దేశానికి మంచిది కాదు. ఆ, ఆర్థిక పరంగా ఓవరాల్గా 12 ఏళ్లలో ఆ, అన్ని రంగాల్లో కూడా ఎట్లా ఉందండి మోదీ గారి పెర్ఫార్మెన్స్? ఇందాక మంచి చెప్పుకున్నాం. ఎక్కడ ఈ ప్రభుత్వం వల్ల అని కాదు, మనం ప్రతి మాట్లాడిన ఏ ప్రభుత్వం గురించి కాదు, ఇవాళ ఉన్న పరిస్థితిని గురించి. ఈ ప్రగతి ఖచ్చితంగా ఉంది. ప్రగతి ఫలాలు కొంతమేరకు అందరినీ తాకుతున్నారు. లేకపోతే యూపీఐ ఉంది ఉదాహరణకి. అసలు ఊహించగలమా మనం? ఇన్ని కోట్ల మంది వాడుతున్నారు, ప్రపంచం మొత్తంలో రికార్డుల మీద రికార్డు సాధిస్తున్నాం అని చెప్పన్నది. కానీ మా జీవితాలు బాగుపడతాయని విశ్వాసం కలిగించే రీతిలో ఈ ప్రగతి ప్రభావం సామాన్యుల మీద ఉండలేదు. ఎందుకంటే 90% అసంఘటిత రంగం ఉన్నటువంటి సమాజం ఉంది. రెక్కాడితే డొక్కాడిన వాడు, నలజీతం లేనివాడు, ఉద్యోగ భద్రత. అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా బాగా మాట్లాడుతున్నారండి. అదే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కాదు, అందరికీ ఆర్గనైజ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ కావాలా. అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ఆర్గనైజ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ లేదు. మన దేశంలో ఉన్నంత సమస్య ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి దానికి కొన్ని కొన్ని పద్ధతులు పాటించారు. ఉదాహరణకి చిన్న పట్టణాలు. ఎంతసేపటికి మన దృష్టి హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి మీద ఉంటే చాలు, అది అవసరం, నేను కాదంటలే. చిన్న పట్టణాలు వచ్చి లో స్కిల్ ఉన్నవాళ్ళు అక్కడికక్కడే మహానగరాలకు దూరంగా వలసపోవాల్సిన అవసరం లేకుండా ఉన్న పల్లెటూరు దగ్గరలోనే ఉపాధి వచ్చే అవకాశం ఉంది. తక్కువ ఉదాహరణ గార్మెంట్స్ ఉన్నాయి. చైనా మనకంటే 5 రెట్లు సంపన్న దేశం, తలసరి ఆదాయం మనకంటే ఉన్నత స్థాయిలో ఉంది. ఇది ఆర్థికంగా వాల్యూ చైన్లో ఒక పైన ఉన్నది. చైనాలో లేబర్ షార్టేజ్ ఉండదు, ఎందుకంటే జనాభా క్రమక్రమంగా తగ్గుతుంది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది చైనాలో. అయినా కూడా ఈ లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా, దుస్తుల తయారీ, దీనిలో చైనా $300 బిలియన్ ఎగుమతి చేస్తుంది ప్రతి సంవత్సరం. ప్రత్యక్షంగా 1.5 కోటి మందికి, పరోక్షంగా 9 కోట్ల మందికి, మొత్తం కలిపి 10,50,00,000 మందికి ఈ దుస్తుల తయారీ రంగంలో చైనాలో ఉపాధి దొరుకుతుంది. మన దేశం అంతే కాటన్ ఉత్పత్తి చేస్తున్నాం. లేబర్ పుష్కలంగా ఉన్నారు, అధికంగా ఉన్నారు. లేబర్ షార్టేజ్ కాదు, మన లేబర్ సర్ప్లస్ ఉన్నది. మనకి పెద్ద నైపుణ్యం లేని వాళ్ళు ఉన్నారు. మనం $37 బిలియన్ ఎగుమతి చేస్తున్నది, వాళ్ళలో దాదాపు 10 వంతు. తక్కువ ఉత్పాదకత కూడా మన దేశంలో దానిలో పనిచేస్తున్న వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా 4,50,00,000 మంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ మొత్తం దుస్థితికి అర్థపడుతుంది. హై ఎండ్ కావాలి, లో ఎండ్ కావాలి, క్యాపిటల్ ఇంటెన్సివ్ కావాలి, లేబర్ ఇంటెన్సివ్ కావాలి. మనం ఏం చేసాం? ఇవాళ ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు, మూర్ఖపు లేబర్ లాస్ తీసుకొచ్చాం. ఇవాళ విమర్శిస్తున్న పార్టీలే వాటికి కారణం. మన దేశంలో సోషలిజానికి ఒక్క భాషను చెప్పి సంఘటిత రంగం, ఉద్యోగాల్లో నెల జీతం, భద్రత ఉండి మంచి జీతాలు పొందుతున్న వాళ్ళని కాపాడడమే సోషలిజం అన్నటువంటి మూర్ఖపు ఆలోచన తీసుకొచ్చి మన లేబర్ లాస్ అన్ని కూడా వాళ్ళ కోసం పెట్టి అసలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పొరపాటు లేకుండా, మీరు పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఎవరన్నా అడగండి, ఒక ఉద్యోగం ఇస్తే నాకు కొంపొందుతుంది, నాకెందుకు ఉద్యోగం లేకుండా నాకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. మనం చేసుకునే స్వయంకృత అపరాధం. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలు పెద్ద ఎత్తున తీసుకురావడం, లేబర్ లాస్ని సమూలంగా చింపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాలి. అట్లాగే మహానగరాల్లో మనం చూస్తున్నాం, ఈ నగరాలు నరకం అయిపోతున్నాయి. పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు. బెంగళూరు చూడండి, పొల్యూషన్. ఢిల్లీ చూడండి, ఈ రెండులో హైదరాబాద్ చూడండి. మరి స్టామ్ వాటర్ డ్యామేజ్, కాస్త వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, సివరేజ్ ప్రాబ్లమ్స్. నగరాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇది కావచ్చు. కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు. మంచి ప్రమాణాల విద్య అన్నింటినీ మించి మన దేశంలో అత్యంత ఘోరమైన వైఫల్యం. చదువు కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, కానీ కాగితాలు సర్టిఫికెట్లు వస్తాయి తప్ప పనికొచ్చే నైపుణ్యం 180 మందికి అందట్లా. పాప 80 మంది కాగితాలు బట్టి ఉద్యోగం ఎక్కడ అడుగుతున్నారు. ఉద్యోగాలు
లేక కాదు, ఉద్యోగాలకు పనికిరాక ఒక పక్క, ఉద్యోగాలు తగినంత స్థాయిలో సృష్టించక మరో పక్క, రెండు పక్కల నుంచి సంక్షోభం వస్తుంది. చైనా తీసుకోండి, ప్రతి బిడ్డకి ఆ దేశంలో స్కూలు స్థాయిలో అద్భుతమైన విద్య వస్తుంది. రెడీగా ఫ్యాక్టరీలో కానీ ఇంకో చోట పనిచేయడానికి కార్మికులు ఉన్నారు, నైపుణ్యం ఉన్నవాడు. మన దేశంలో లేరు. అలాగే ఆరోగ్యం కొంత ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఇంకా అధ్వాన్నంగా ఉంది. కాబట్టి నిర్దిష్టమైన కొన్ని ఉన్నాయి సార్. రాజకీయ సంస్కరణ ఎలాగో చేయాలని ఇందాక క్లుప్తంగా ప్రస్తావించాను. ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ అందరినీ కలిపిపోయే ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అది లేకపోతే ఒకటి గ్రోత్ ఆగిపోతుంది. 20% మంది 100 మంది బండి లాగలేరు. 2 పోయిన లాగే ప్రయత్నం చేసినా 80 మంది ఒప్పుకోరు. ఏమయ్యా అంతా నువ్వే పల్లకిలో కూర్చుంటే నేను పల్లకిలో మోసేవన్నా, నేను పండేనని చెప్పి కూర్చోబెడతారు, ఓడిస్తారు. అభివృద్ధికి ఓటు ఉండదు. కాబట్టి ఏ రకంగా సరే సమాజంలో శాంతి తగ్గిపోతుంది, అశాంతి ప్రబలిపోతుంది. కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ కోసం చాలా గణనీయంగా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేయాలి. దాని గురించి ప్రయత్నం జరగట్లా. అధికార పక్షం చేస్తోంది కానీ తగినంత చేయటం లేదు. ప్రతిపక్షం విమర్శిస్తోంది కానీ వాళ్ళకు వచ్చే పరిష్కారం అన్నీ ఉచితంగా ఇస్తామంటున్నారు కానీ నేను చెప్పిన పట్టించుకోవట్లేదు. చిన్న పట్టణాలు బ్రహ్మాండంగా చేస్తాం అంటున్నారా? చేస్తున్నారా? అత్యున్నత ప్రమాణాల విద్య అందిస్తాం, ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. విద్యా ప్రమాణాలు చండాలంగా ఉన్నాయి, ఈ ప్రమాణాలు ఈ రకంగా బాగు చేస్తాం అంటున్నారా? ఆరోగ్య వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తాం అంటున్నారా? ఈ ఎలక్షన్ల కోసం తాయిలాలి తప్ప. కాబట్టి రెండు పక్కల నుంచి కూడా నిర్దిష్ట పరిష్కారాలు రావట్లేదు. చివరిగా మొత్తంగా ఆర్థిక పరమైన సంస్కరణల పరంగా కానివ్వండి, లేకపోతే రాజకీయ స్థిరత్వం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానివ్వండి, ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఈ 12 సంవత్సరాల పాలనా కాలాన్ని తీసుకొని 10 మార్కుల్లో 8 మార్కులు ఇస్తారండి. ఆర్థిక వ్యవస్థ విషయంలో 8 మార్కులు ఇస్తాం. కాస్త మిగతా పరిపాలన కొంచెం సమర్థంగా చేయటం విషయంలో ఒక 5-6 మార్కులు ఇస్తాం. మౌలికమైన మార్పులు తీసుకొచ్చి ఇంక్లూజివ్ గ్రోత్ విషయంలో 3 మార్కులు ఇస్తాం. కానీ మనం ఎప్పుడంటే వీళ్ళకి మార్కులు ఇవ్వడం చాలా తేలిక, ఇంకోటి మార్కులు ఇవ్వడం చాలా తేలిక. దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది, దేశం కానీ రాష్ట్రాలు కానీ. ఖచ్చితంగా మనకు ఆప్షన్స్ కావాలి. ఈ పార్టీ మీద కోపం వస్తే ఆ పార్టీ కావాలా, ఏ పార్టీ అహంకారంతో పిచ్చిపోకూడదు. కానీ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి ఆర్థిక వ్యవస్థ వస్తుంది, మంచి పరిపాలన వస్తుంది నమ్మకం కావాలి. ఇవాళ ఆర్థిక ప్రగతికి ఒక పక్షమే గట్టిగా పూనుకున్నట్టు కనిపిస్తోంది, ఇంకో పక్షం ఆర్థిక ప్రగతి మాకు అక్కర్లేదన్న భావన కనిపిస్తుంది. ఆ దేశానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం తప్పు కాదు, కానీ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం పాటించి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే దేశం సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మేలుకోవటం ఆ పార్టీకి, దేశానికి అవసరం. ఒక బలమైన పార్టీ, నిజమైన ప్రత్యామ్నాయంగా ఉండే పార్టీ కాంగ్రెస్ ఉండటం దేశానికి అవసరం. అలా కాకుండా ప్రతిపక్ష పార్టీ తాము చేసిన స్వయంకృత అపరాధాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ప్రతిపక్ష పార్టీ అంతరించిపోతే దేశానికి నష్టం. కాబట్టి అధికార పార్టీ ఇప్పుడు ఒరిస్సా ఉందనుకోండి, బీజేపీ వచ్చినా ప్రజలు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి విషయంలో ఏం తేడాలు లేవు. పరిపాలన విషయంలో వాళ్ళ మాట వీళ్ళు చెప్తారు, వీళ్ళ మాట వీళ్ళు చెప్తారు, తప్పలేదు. అది కావాలి, ఆ పోటీ కావాలి. కానీ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని విశ్వాసం కలగాలి. ఇవాళ ఆ పరిస్థితి దేశంలో లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జేపీ గారు.